హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్. నడమంత్రపు సిరి, ఈజీ మనీ, నిధులు వేట. ఎక్కడో నిధి ఉందని తెలుస్తుంది, ఏదో గోపురంలో ఆర్పి ఉందని తెలుస్తుంది. ఇలా చాలా మంది నిధి వేటగాళ్ళు ఉంటారు. మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కలే చాలా మంది నిధి వేటగాళ్ళు ఉంటారు. వీరికి ఒక దగ్గర నిధి ఉందని చెప్తే తెల్లబొట్టు పెట్టుకొని కాషాయ వస్త్రాలు వేసుకున్న ఒక దరిద్రమైనటువంటి స్వామీజీ అక్కడ ఉండి వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ నిధి ఉంది, ఇక్కడ నిధి ఉన్న దగ్గర మనం నరబలి ఇవ్వాలి, అందుట్లో కన్యనివ్వాలి, లేదంటే చిన్నపిల్లల్ని ఇవ్వాలి, లేదంటే రక్తం చిందించాలి, లేదంటే నిధి బలి కోరుతుంది. ఇలా సొల్లు సోది చెత్త పనికి మాలిన డైలాగులు చెప్పే సోదిగాళ్ళు మంత్రగాళ్ళ వేషాలు వేసుకొని ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉంటారు. కొంతమంది బుద్ధి లేని బుద్ధిహీనులు, సిగ్గులేని మానవ జాతిలో పుట్టినటువంటి ఆశ, డబ్బు ఆశ ఉండే, నిధుల ఆశ ఉన్నటువంటి సోదిగాళ్ళు అది నమ్మి చిన్న ప్రాణాలని, ఆడపిల్లల్ని బలివ్వడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది నిధి వేట అనేది ఒక వ్యసనం. మనుషుల ఆస్తులను గుల్ల చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి రూపాయిని పూజార్లకి, పూజలకి, ఎక్కడ నిధి ఉందో కనుక్కోవడానికి, తిరగటానికి, ట్రాన్స్పోర్టేషన్కి, ఫుడ్కి, వాటికి వీటికి ఖర్చు పెట్టి తిరిగిన చోట తిరగకుండా తిరిగి తిరిగి చివరికి ఎక్కడో నిధి ఉందని ఆశ కలిగితే డబ్బులన్నీ అయిపోయినా అప్పు చేసి పెళ్ళం మెల్లో తాలిబట్టు అమ్మైనా కూడా అది నిధిని సంపాదించుకోవాలి. దానికి కావాలంటే ఎంత మందినైనా బలిచ్చైనా నిధిని సంపాదించుకోవాలని తిరిగే వాళ్ళు దేశవ్యాప్తంగా కాదు, ఓవరాల్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. మెటల్ డిటెక్టర్లు కొంటారు, దీనికోసం చాలా పూజలు చేయిస్తారు, దీనికోసం ఒక నైట్కి 25,000-30,000 ఇచ్చి అర్ధరాత్రి నగ్నంగా పూజలు చేస్తారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ప్రతి ప్రదేశంలో ఉన్నాయి. అయితే నిధి కోసం 14 ఏళ్ల బాలికను బలివ్వడానికి తీసుకొచ్చినటువంటి ఘటన తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. ఒక రాత్రి నాగర్ కర్నూలు జిల్లాలో ఈ విషయం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 14 ఏళ్ల పాపని వెంట పెట్టుకొని నిధిని తీయడానికి బయలుదేరిన కొంతమంది నిధి వేటగాళ్లను గ్రామస్తులు ప్లాన్ చేసి పట్టుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత 14 ఏళ్ల యువతని చూసి వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. ఏంటి అంటే ఆ నిధి బయటకు తీయవాలంటే బలి కోరుతుంది. ఆ బలి కోరినప్పుడు ఈ 14 ఏళ్ల కన్యక అయినటువంటి బాలికని బలిచ్చి నిధిని పొందాలనే దురుద్దేశంతోనే ఆ పాపని అక్కడికి తీసుకొచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించారు నాగర్ కర్నూలు జిల్లా వాసులు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాణాలని చిదిమేయటానికి అత్యాశ అనేది ఎంతగా దోహదపడిందో అర్థం చేసుకోండి. ఆ పాప ముద్దుగా నడుచుకుంటూ వెళ్తుంది. ఏం తెలుసో ఏం తెలియదో తనకి. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు ప్రతి ప్రదేశంలో ఉన్నారు. మీ కుటుంబంలో ఉండొచ్చు, మీ పక్కనే ఉండొచ్చు. మీ పిల్లల్ని తీసుకెళ్లి ఇటువంటి దరిద్రాలు, దారుణాలు చేయొచ్చు. కొంచెం ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండండి. ఎక్కడైనా ఎవడైనా రాత్రి పూట కదులుతూ ఉంటే లోన్లీ ప్రదేశాలలో వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచండి. వీలైతే పోలీసులకు ఫోన్ చేయండి. నిధి అన్వేషణ, నిధి వేటలు అంటూ చిన్నపిల్లల ప్రాణాలతో ఆడుకోవటమే కాదు, చాలా క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళు. తద్వారా ఆ ఊరికి కూడా అనర్థం జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇటువంటి అసాంఘిక అండ్ ఆటవిక సంస్కృతుల్ని దూరం చేయాలని నరబల్లు ఇటు ఇంకా ఏంద్రా, ఎక్కడున్నారా, ఏది పప్పనాయాలరా, ఇంకా నరబల్లు ఏంట్రా, 21st సెంచరీలో ఉండి నరబల్లు ఏంద్రా, యాదవనాయాలరా, అది చిన్నపిల్లల్ని దరిద్రులారా, కడుపుకు అన్నం తింటున్నారని ఇటువంటి ఎదవల్ని దొరికితే చెప్పు తీసి అక్కడే కొట్టి పోలీసులకు అప్పగించని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.